వచ్చి కూర్చుంది. అసలు వర్కింగ్ డే కాదు కదా, నోటీస్ ఇవ్వకుండా కూర్చుంది. ఇట్లా అసలు ఎంతవరకు ఇల్లీగల్, ఇది కరెక్టా కాదా? ఒకటి మీరు అన్నట్టు సండే కూడా వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూర్చోవడం జరుగుతుంది అని అన్నారు. నా దృష్టిలో హైడ్రా అనేది 24 hours డ్యూటీలో ఉన్నది అని అనుకుంటున్నాను. 24 గంటలు అది. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి అనుకోండి, మరి సండే అని చెప్పేసి ఇంట్లో కూర్చోగలమా? లేకపోతే వర్షాలు పడి భారీ వర్షాల వలన రోడ్లన్నీ జామ్ అయితే సండే అని చెప్పేసి ఊరుకుంటే ట్రాఫిక్ సమస్యలు వస్తుంటాయి. తర్వాత ఈ యొక్క ఏమైతే భూకంపాలు ఉన్నాయో భూకంపాలు కూడా చెప్పిరావు. అవి జరిగినప్పుడు కూడా అంటే ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పుడు వచ్చినా సరే అలర్ట్గా ఉండి పనిచేయాల్సినటువంటి బాధ్యత హైడ్రాకు ఉంది. ఆ నేపథ్యంలోనే మరి ఈ యొక్క అపార్ట్మెంట్లు కూడా కూర్చొని జరిగింది, కానీ మరే ఉద్దేశంతో కాదు. కొంతమంది అంటారు ఈ యొక్క కోర్టుకు వెళ్లకుండా వీరు ఈ అపార్ట్మెంట్ కూల్చున్నారు, నోటీసులు ఇవ్వలేదు, ఇది అన్యాయము అని చెప్పేసి. నోటీసులు ఇవ్వలేదు అంటే అంతకుముందే దాని మీద ఎక్సర్సైజ్ చేసి వారు కొంత కార్యక్రమం నిర్వర్తించి ఉండవచ్చు నేను భావిస్తున్నాను. ఇది సాధారణంగా చాలామంది భూ కబ్జాదారులు ఏం చేస్తున్నారంటే కోర్టులకు ఫేక్ డాక్యుమెంట్స్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు లోతుకుంట ఇన్సిడెంట్ ఉందండి ఒకటి, దాంట్లో సర్వే నెంబర్ 12 అని చెప్పేసి ఎక్కడ ఈ యొక్క లోతుకుంటలో 127 నెంబర్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా వెళ్ళి ఒక 45 ఎకరాలని వాళ్ళు స్వాధీనం చేసుకొని దాంట్లో రాళ్ళు కొట్టుకుంటూ చెట్లు కొట్టుకుంటూ ప్రభుత్వం స్టే ఆర్డర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. మరి కోర్టు నుండి స్టే ఆర్డర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా పనిచేయగలుగుతారు? వాళ్ళు పనిచేసిందేమో రైట్ అవుతుంది, ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనేమో తప్పు అవుతుంది. ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే స్టే ఆర్డర్ కూడా దాదాపు 22లో వచ్చిన స్టే ఆర్డర్ అది. ఆ స్టే ఆర్డర్ ఇప్పటివరకు కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఆ విధంగా ఉన్నప్పుడు కూడా ఆ భూమి వేరు, ఈ భూమి వేరు. స్టే ఆర్డర్ వచ్చిన భూమి వేరు, ప్రభుత్వం హైడ్రా జోక్యం చేసుకున్నటువంటి భూమి వేరు. అపోజిషన్ మాత్రం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదంటే నిజమేనా సార్? అది పూర్తిగా అవాస్తవము. ఈ రియల్ ఎస్టేట్ దెబ్బతినడానికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. హైడ్రా యొక్క ఉద్దేశం వేరు, రియల్ ఎస్టేట్ దెబ్బతినేటటువంటి కారణాలు వేరు. ఇప్పుడు ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ అనేటటువంటిది నత్తనడిగా నడుస్తుంది. దాని కారణాలు వేరు. ఈ యొక్క హైడ్రా ఏంటంటే మరి హైదరాబాద్ భూములు చాలా విలువైనవి, కోట్ల రూపాయల్లో ఉన్నాయి. కాబట్టి భూ కబ్జాదారులు ఈ యొక్క ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు కనపడతాయో, ఎక్కడైతే యజమానులు లేకుండా విదేశాల్లోనూ దూర ప్రాంతాలు ఉంటున్నారో వాటిలోనూ మరియు ప్రభుత్వ భూముల్లోనూ కన్నేసి ఆక్రమించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మరి కొన్ని వందల చెరువులు ఉన్నటువంటి హైదరాబాద్లో మరి ఆ చెరువులను కబ్జా చేస్తూ చెరువుల్లో కూడా బిల్డింగ్లు కట్టిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ కాపాడవలసిన బాధ్యత మరి హైడ్రాకు ఉంది. హైడ్రా ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ ప్రైవేటు వ్యక్తులు చెరువులు కుంటలు కూడా మరి అవి పరాధీనం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత హైడ్రాపై ఉంది. ఈ నష్టం, జనాల ఏడుపులు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూశారు. అందరూ హైడ్రాను విమర్శించిన వారే, కానీ దాని వెనుక హైడ్రా వల్ల హైదరాబాద్లో ప్రభుత్వ భూములకు జరిగే న్యాయం ఎవరికి తెలియదు.